హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు మంత్రాలయం టూర్ గురించి తెలుసుకుందాం. మంత్రాలయం ఎలా వెళ్ళాలి, అక్కడ ఉండటానికి ఎలాంటి వసతులు ఉంటాయి, అలాంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నేను హైదరాబాద్ నుండి మంత్రాలయం వెళ్తున్నానండి. మనకి ఇక్కడ ట్రైన్లో వెళ్తున్నాను. మనకి బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. చూడండి, ఇది మంత్రాలయం వెళ్ళే దారిలో కృష్ణా జంక్షన్ అనే రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్ దాటిన తర్వాత కృష్ణానది వస్తుందండి. ఇది కృష్ణానది. నీళ్ళు చాలా ఎక్కువ వరద నీరు అనుకుంటా వస్తున్నది. చూడండి, చాలా నీరు వస్తుంది. చూడండి, అక్కడ వర్షం పడుతుంది. అలా ఒకటే జాగాలో క్లౌడ్ బరస్ట్ అంటారు కదా, ఒకే ప్లేస్లో ఎక్కువ వాన పడటం అదేనండి. చూడండి, వర్షం క్లియర్గా కనిపిస్తుంది. ఇది మన కృష్ణానది విజయవాడ బ్రిడ్జి కన్నా బ్రిడ్జి లాగానే ఉంటుందండి. చాలా పొడవుగా, చాలా పెద్దగా ఉంటుంది. చూడండి, నేను మంత్రాలయం హైదరాబాద్ నుంచి ట్రైన్లు అండి 130 రూపాయలు అయింది. నేను జనరల్ టికెట్లో వచ్చాను. బాగానే ఉంది. మనకి హైదరాబాద్ నుంచి జనరల్ అయితే 130 నుంచి 140 రూపాయలు అవుతుంది టికెట్. అది ఎక్కువేం కాదు. వన్ డేలో వెళ్ళి రావచ్చు కూడా. కృష్ణానది అండి. ఇంకా మంత్రాలయం రైల్వే స్టేషన్ వచ్చామండి. మంత్రాలయం రోడ్ అంటే ఇక్కడ నుంచి 17 కిలోమీటర్లు ఉంటుందండి మంత్రాలయం టెంపుల్. ఇది మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్ అండి. మంత్రాలయం వెళ్ళాలంటే మనం ఇక్కడే ట్రైన్ దిగాలి. చూడండి, రైల్వే బిల్డింగ్ ఎంత పెద్దగా ఉందో. స్టేషన్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. బాగుంది కదా. ఇక్కడ మార్నింగ్ 6:40 అయిందండి నేను వచ్చేవరకు. అది ఇలా బయటికి వెళ్ళి, ఇది ఎంట్రన్స్ అవుట్ సైడ్ గేట్ కూడా. మళ్ళీ బయటికి వెళ్ళినాక చూడండి మొత్తం బయట వ్యూ ఎలా ఉందో స్టేషన్ది. చాలా పెద్ద బిల్డింగ్ కదండి. మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్. ఇక్కడ ఆటోలు ఉంటాయండి. మనం టెంపుల్కి వెళ్ళడానికి ఒక్కొక్కరికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఆటోలు, టెంపోలు అన్నీ ఉంటాయండి. ఫ్యామిలీస్తో కూడా వెళ్ళొచ్చు. ఆ ఫెసిలిటీ బాగానే ఉంటుంది. ఆటోలో ఒక్కొక్కరికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. చూడండి, ఆటోలో ప్రయాణం చాలా బాగుంటుంది. చుట్టుపక్కల పచ్చని ప్రకృతి ఉంటుంది చెట్ల మధ్య నుంచి. చూడండి, పెద్ద హనుమాన్ టెంపుల్ అండి. ఇది పెద్ద హనుమాన్ విగ్రహం ఉంటుంది లోపల. ఆంజనేయ స్వామిది. చూసి వెళ్ళొచ్చు మనం. ఇక దాటి వచ్చినాక మనకి మంత్రాలయం వచ్చేస్తామండి. ఇది మంత్రాలయం బస్ స్టాండ్. ఇక్కడ అన్ని ఊర్లకి బస్సులు ఉంటాయి. కర్ణాటకకు కూడా చాలా బస్సులు ఉంటాయండి. ఇది మన ఆంధ్రానే కానీ కర్ణాటకలో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కన్నడ భాష ఎక్కువ మాట్లాడతారు. అది మన హైదరాబాద్ బస్ అండి. 350 రూపాయలు అంట టికెట్ హైదరాబాద్కి ఎక్స్ప్రెస్లో. ఆ బస్ స్టాండ్ నుంచి ఇలా ముందుకు వస్తే మనకి మంత్రాలయం ఆర్చ్ అండి, అది టెంపుల్ది. ఇది మంత్రాలయం సెంటరు, 4 రోడ్ల కూడలి. ఆ ఆర్చ్ నుంచి లోపలికి వస్తే మంత్రాలయం మన టెంపుల్ కనిపిస్తుందండి. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ మంత్రాలయంది. ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాలి. ఈ పక్కన మనకి ఎంట్రన్స్ దగ్గర రాములవారి విగ్రహం ఉంటుంది. రాములవారు అలాగే రాఘవేంద్ర స్వామి. ఆ పక్క నుంచి లోపలికి వెళ్ళాలి మనం. కాకపోతే ఇప్పుడు మనం స్నానం చేసి వెళ్ళాలి కదా. తలనీలాలు ఎక్కడిస్తారు అవన్నీ చూసుకొని వద్దాము. ఇదండి రూమ్ ఫెసిలిటీ. ఇక్కడ డబ్బులు తీసుకుంటారు. కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటాయి ఆ రూములకి. అవి రూములు అండి. 200, 250, 400, 500, 700, అలాగే ఏసీ రూములు 1600 రూపాయలండి. రూములు అవైలబుల్గా ఉన్నాయి. ఈ టెంపుల్ గోడల మీద మన పురాణాల చరిత్ర చాలా చక్కగా చిత్రీకరించారండి.
ఇలా మనం ముందుకు పోతూ తుంగభద్ర నది తోవ వస్తుంది. ఆ తోవకి ఆ దారికి పోయే దారిలోనే కళ్యాణకట్ట కనిపిస్తుంది కదండి బోర్డు, అదేనండి తలనీలాలు ఇచ్చేది. ఆ లోపలికి వెళ్ళాలి మనం, అక్కడ రూమ్ ఉంటుంది. ఒక గుండు చేసుకోవాలంటే 50 రూపాయలండి టికెట్. మళ్ళీ గుండు చేసిన ఆయనకి 100 రూపాయలు ఇవ్వాలి, 150 రూపాయలు అవుతుంది. ఇలా గుండు చేసుకొని బయటకు వచ్చినాక మనం మళ్ళీ నదిలోకి వెళ్దాం స్నానం చేయడానికి. చూడండి తుంగభద్ర నది అండి అది. అలా ముందుకు పోతే గంగామాత విగ్రహం కనిపిస్తుంది. చూడండి జనాలు చాలామంది ఉన్నారు. కొంతమంది పిండాలు కూడా పెడుతున్నారు. నేను ఆ రోజు అమావాస్య రోజు వెళ్ళానండి, ఎవరు ఉండరు అనుకున్నా కానీ పర్వాలేదు, నార్మల్గా పబ్లిక్ వచ్చారు చాలామందిని. ఇక్కడ నీరు లేదు కదా, అందుకే చాలా ఖాళీగా ఉందండి. చాలా తక్కువ మంది వచ్చారు. ఎవరికి నచ్చిన జాగాలో వెళ్ళి వాళ్ళు స్నానం చేసుకుంటున్నారు. మోకాళ్ళతో నీళ్ళే ఉన్నాయండి, చిన్న చిన్న గుంటలు లెక్క. ఆ గుంటలో దిగి స్నానం చేసుకొని వస్తున్నారు. అస్సలు నీరు లేదండి. దీని పక్కనే ఉన్న కృష్ణా నదిలో మాత్రం ఫుల్ నీరు పారుతుంది, వరద నీరు. కానీ ఈ తుంగభద్ర నదిలో నీరు లేదండి అసలు. చూడండి చాలా విశాలంగా ఉంది కదా, చాలా నీట్గా కట్టారు. ఇదంతా తుంగభద్ర నది అండి. జనాలు దూరం దూరం వెళ్ళిపోయారు, వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉందో అక్కడ స్నానం చేయడానికి. చూడండి మన వాళ్ళు ఎలా చెత్త చెదారం చేశారు, మొత్తం చెత్త అంతా అక్కడే వదిలేశారు. బట్టలన్నీ వదిలేసి ఆ మురికిలాగా తయారైనాయి. ఇవి బండరాలండి, చాలా సాఫ్ట్గా అయిపోయాయండి. నదిలోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అండి, నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళండి. కాలు జారుతాయి, కింద పడితే తలకాయ పగిలిపోద్ది. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. చూడండి అంత దూరంలో కూడా స్నానాలు చేసుకొని వస్తూనే ఉన్నారు. ఇదంతా తుంగభద్ర నది అండి. చూడండి వానమేఘాలు ఎంత బాగున్నాయి కదా. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దామండి. ఇది స్నానం చేసుకొచ్చినాక గంగామాత టెంపుల్ అండి. గంగమ్మని దర్శించుకొని ఆ పక్కనే ఉన్న శివయ్య టెంపుల్ కూడా ఉంటుంది, అది కూడా దర్శనం చేసుకొని ఇక మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోదాం. ఇదండి మెయిన్ టెంపుల్. ఈ ఎంట్రన్స్ ద్వారా లోపలికి రావాలి. చూడండి మొత్తం పెద్ద టెంపుల్ అండి, 3 ఫ్లోర్స్ ఉంది కదా. అగో అండి అక్కడ మాంచాలమ్మ టెంపుల్ కనిపిస్తుంది కదా. ముందు రాఘవేంద్ర స్వామి కంటే ముందు మాంచాలమ్మని దర్శించాలంట. రాఘవేంద్ర స్వామి ఇక్కడికి రాక ముందు నుండే మాంచాలమ్మ వారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారటండి. ఇక్కడ మాంచాలమ్మని దర్శించుకోవాలి. ఇక్కడ చాలామంది పంచ కట్టుకొని రావాలి, షర్ట్ లేకుండా పంచ కట్టుకొని మెడలో టవల్ వేసుకొని రావాలి అని అంటారు, కానీ అది అంత కంపల్సరీ కాదండి. ఎవరి ఇష్టం మీద వాళ్ళు రావచ్చు. ఎందుకంటే నేను వెళ్ళిన రోజు అయితే 50% కంటే ఎక్కువ ప్యాంట్ షర్ట్ మీద వచ్చారు. కాకపోతే మెయిన్ రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి గర్భగుడి లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రమే తీసేశారు షర్టు, ప్యాంట్ మీద దర్శనం చేసుకున్నారండి. అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంది. ఆ పక్క నుంచి మనం మీకు మంచాలమ్మ టెంపుల్ పక్క బ్రిడ్జి మీద నుంచి రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళాలండి దర్శనానికి. అదండి బ్రిడ్జి. లోపలికి వచ్చినాక ఇలా ఉంటుందండి టెంపుల్. చుట్టూ ప్రాకారం చూడండి, ప్రాంగణం అంతా ఎంత బాగుందో విశాలంగా. చాలామంది రెస్ట్ తీసుకుంటున్నారు, కూర్చుంటున్నారు దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళందరూ. పంచ కట్టుకొని చాలా తక్కువ మంది వచ్చారండి. ప్యాంట్ షర్ట్ మీద చాలా ఎక్కువ మంది వచ్చారు. అది కంపల్సరీ కాదు, మీరు తీసుకోవాలని అంత మ్యాండేటరీ కాదు. ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చినా పర్వాలేదు. అది టెంపుల్ గోపురం అండి అది. చూడండి బాగుంది, బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. టెంపుల్ వరకు బయట వరకేనండి ఫోన్ అలవ్. లోపల వీడియోస్ తీసుకోకూడదు. ఫోన్ తీసుకెళ్ళచ్చు కానీ వీడియోస్ తీసుకోకూడదండి, అది అలవ్ లేదు. ఈ చుట్టూ చూడండి,
ఇక్కడ మనం విరాళాలు ఇవ్వచ్చు అండి, ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. బియ్యం కానీ, కందిపప్పు కానీ, బెల్లము, ఇతర సామాగ్రి ఏమన్నా ఇంటికాడ నుంచి తెచ్చుకొని ఇవ్వచ్చు, తీసుకుంటారు ఇక్కడ. ఆ పక్కనే ఆన్లైన్లో పేమెంట్ చేయొచ్చు. ఇవి స్వామివారి కానుకలుగా వచ్చిన వస్తువులండి. అక్కడ అంటున్నారు కానుకలుగా వచ్చాయని, మాకు తెలీదు ప్రాపర్గా. చూడండి విగ్రహాలు బాగున్నాయి కదా. గుడి ప్రాంగణంలోనే ఉంటాయండి, గ్లాస్ డోర్లు ఉన్నాయి, మనం బయటికి వెళ్ళి చూడవచ్చు, ఫోటోలు కూడా తీసుకోవచ్చు. దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇవన్నీ కనిపిస్తాయండి మనకి. దీని పక్కన మనకి ఇగో ఇది టెంపుల్ యొక్క పూర్తి డిజైన్ మ్యాప్ అండి. మొత్తం ఇలా ఉంటుంది టెంపుల్. ఇది రథం అండి, కర్రతో చేసింది. ఇది ఏనుగు ఊరేగింపు కోసం ఏనుగు వాహనం అండి. ఇది వెండి రథం అండి. ప్రతి గురువారం ఇక్కడ చాలా పబ్లిక్ వస్తారంట, చాలా ఘనంగా చేస్తారంటండి. ఈవినింగ్ టైంలో గురువారం ఈవినింగ్ టైంలో ఊరేగింపు అనేది చాలా బాగుంటుందంట. ఇది చూడండి బంగారు వర్ణంలో ఉంది ఈ రథం. గురువారం ఎప్పుడైనా వస్తే రండి, చాలా పబ్లిక్ ఉంటారు, చాలా వైభవంగా ఉంటుంది సాయంత్రం పూటలో. ఇక్కడ అయిపోయిన తర్వాత మనం బయటికి వెళ్తే అటు పక్కకి భోజనశాల అనేది ఉంటుందండి, అన్నపూర్ణ భోజనశాల అని. లోపలికి వెళ్ళి మనం భోజనం చేయొచ్చు. ఈ అన్నపూర్ణ భోజనశాల టైమింగ్ మార్నింగ్ 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఒకటి, మళ్ళీ సాయంత్రం 7:30 నుంచి రాత్రి 9 వరకు అండి. ఇలా మన లోపలికి వస్తే క్యూ లైన్లు మనకు కనిపిస్తాయి. ఆ రోజు నేను అమావాస్య కదా, తక్కువ మంది వచ్చారు, అందుకే ఖాళీగా ఉన్నదండి, ఫ్రీగా వెళ్తున్నాము. చూడండి ఇది భోజన హాల్ అండి. 4 మూలల్లో 4 వైపులు పెడతారండి. మనం క్యూ లైన్లో వెళ్ళి ప్లేట్ తీసుకొని అక్కడ అన్నం సర్వ్ చేస్తారు, అవి తీసుకొని మన కింద కూర్చొని తినాలి. అక్కడ అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఇక్కడ మన ప్రసాదం బయటే అమ్ముతారండి. ఇక్కడ రాఘవేంద్ర స్వామి ప్రసాదాన్ని పరిమళ ప్రసాదం అని అంటారంట, అక్కడ ఉంటుంది. ఇక్కడేనండి ఇది. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా పరిమళ ప్రసాదం. లోపలికి వెళ్ళాలి, తీసుకోవాలి. ఒక్కొక్కరికి 2 ప్యాకెట్లు ఇస్తారండి. ఒక ప్యాకెట్ 30 రూపాయలు. ఒక ప్యాకెట్లో 4 ఉంటాయి. రవ్వ లడ్డూల రవ్వతో చేసింది, చాలా స్వీట్గా ఉంటుందండి, బాగుంటుంది. ఇక్కడ రాఘవేంద్ర స్వామి అసలు పేరు వెంకటనాథుడు అంట. ఆయన సన్యాసం స్వీకరించినప్పుడు రాఘవేంద్ర స్వామిగా పేరు మార్చుకున్నారు. ఈయన భక్త ప్రహ్లాదుని మరో జన్మగా భావిస్తారండి. స్వామివారు ఇంకా జీవించే ఉన్నారని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇక్కడ మేము వచ్చేటప్పుడు అక్కడ కన్నడ సీరియల్ షూటింగ్ నడుస్తుందండి. అక్కడ వీల్ చైర్లో కూర్చుంది కదా ఆమె, హీరోయిన్ అంట. ఇంకో డైరెక్టర్ ఉన్నారు, కెమెరామ్యాన్ అంతా షూట్ చేస్తున్నారు. సీరియల్ ఎక్కువ షూట్ చేయకూడదని